హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్వశ్విత వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము అబుదాబిలో ఉన్న డెజర్ట్ సఫారీకి వెళ్ళాం అనమాట. సో ఈ వ్లాగ్లో మేము ఏమేమైతే ఎక్స్పీరియన్స్ అయ్యామో, ఏం యాక్టివిటీస్ చేసామో అనేది మీరు చూడొచ్చు. సో స్టార్టింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ అలా మాకు పికప్ అండ్ డ్రాప్ వాలి అనమాట. సో ఆఫ్టర్నూన్ వాళ్ళు ఒక ప్లేస్ చెప్తే ఆ ప్లేస్కి వెళ్ళిపోయాము అక్కడికి. సో వాళ్ళు మా పికప్ చేసుకున్నారు. మాతో పాటు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వచ్చిందనమాట. సో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ 2:30కి అలా అక్కడి నుంచి వెహికల్ స్టార్ట్ అయింది. లైక్ ఒక చిన్న మినీ బస్ టైప్ ఉంది, ఏసీ బస్ అనమాట. సో అందరినీ ఎక్కించుకొని అతను తీసుకెళ్ళాడు. సిటీ దాటంగానే మనకు ఇలా ఎడారిలా కనిపిస్తుంది. సో అనుకున్నాం మేము వచ్చేసింది దగ్గర అనుకున్నాం. అసలు కాదండి, 2.5 hours ఎక్కువనే పట్టింది అనుకుంటే జర్నీ. అంటే ఎటు చూసినా ఇట్లానే కనిపిస్తుంది కదా, వచ్చేస్తుందేమో అని ఎగ్జైట్మెంట్ అనమాట. సో ఇంకా వెళ్తూనే ఉన్నాం. సో ఈ ప్యాకేజ్ ఏంటంటే మాకు పిక్ అండ్ డ్రాప్స్ వాళ్ళది, అండ్ డ్యూన్ బ్యాషింగ్, క్యామిల్ రైడ్, కొన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ ఉన్నాయి, బెల్లీ డాన్స్ ఉంది, అండ్ క్యామిల్ రైడ్ అనమాట. లైక్ మొత్తం ఒకటే ప్యాకేజ్ తీసేసుకున్నాం అనమాట మేము. అండ్ ఈవెన్ డిన్నర్ కూడా అందులోనే ఇంక్లూడ్ అయి ఉంది. సో అట్ లాస్ట్ ఫైనలీ మేము దగ్గరకు వచ్చేసాము. అంటే మేము అనుకున్నంత ఎక్స్పెక్టేషన్గా అయితే లేదు, అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా డెజర్ట్ సఫారీ. సో ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాం అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా అదే. సో అక్కడ దిగగానే మాకు వాళ్ళు ఒక కార్డ్ ఇచ్చేస్తారనమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా కార్డ్ చూపిస్తే సో మీకు అవన్నీ ఫ్రీ అనమాట. సో అమౌంట్ ఫస్టే పేమెంట్ చేసాం కాబట్టి కార్డ్ త్రూ ద్వారా మేము యాక్టివిటీస్ కానీ ఏదైనా చేయొచ్చు. సో అక్కడికి రీచ్ అయిపోగానే ఒక లైక్ గ్రూప్ మెంబర్స్కి సఫారీ ఇస్తున్నారనమాట, పంపిస్తున్నారు సఫారీలో. సో డ్యూన్ బ్యాషింగ్కి ఫస్ట్ అదే రైడ్ అనమాట. సో నేను యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే ఈ డ్యూన్ బ్యాషింగ్ వీడియోకి రాగా పెడదాం అనుకున్నాను, బట్ మా సౌండ్స్కి మీరు తట్టుకోలేరని చెప్పేసి నేను దీన్ని రా పెట్టలేకపోయాను. సో ఇది చూడండి, అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది, వెరీ ఫన్, బాగా ఎంజాయ్ చేసాము ఈ డ్యూన్ బ్యాషింగ్ అనేది. భలే అనిపించింది. పరిణిత తనకు చాలా నచ్చింది. వీడియో కూడా ప్రాపర్గా రికార్డ్ చేయలేకపోయాను. అసలు ఫోన్ కూడా పట్టుకుంటే అటు ఇటు కదులుతూనే ఉందన్నమాట. సో ఫైనలీ సక్సెస్ఫుల్గా అయితే డ్యూన్ బ్యాషింగ్ కంప్లీట్ చేసుకున్నాము. సో అక్కడ దిగాక మేము లోపలికి వెళ్ళామన్నమాట. మా కోసమే రెడ్ కార్పెట్ వేసినట్టుగా ఉంది ఇక్కడ. సో లోపలికి వెళ్ళి అక్కడ అంతా చూసాము. అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి ఈవినింగ్ కోసం షోకి. సో అక్కడంతా ఒక రౌండ్ వేసుకొని చూసేసి బయట కొంచెం ఫోటోషూట్ లాగా చేసుకుందాం బయటకు వచ్చాము. అందులో నుంచి నైట్ అయితే వ్యూ చాలా బాగుండే. నైట్ వ్యూ కూడా చూపిస్తాను మీకు. లైటింగ్స్తో చాలా బాగా అనిపించింది వ్యూ. సో పరిణితకి కొంచెం షూస్తో నడవడం అక్కడ ఇబ్బంది అయింది. సో తనని షూస్ తీసేయమని చెప్పి ఫ్రీగా నడవమని చెప్పాను. తను దిగమంటే జారుతా అని చెప్పేసి తను జారుతుంది. సో వాళ్ళు అన్ని యాక్టివిటీస్ చూసి ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దామా అని ఫస్ట్ క్యామిల్ దగ్గరికి వెళ్ళాము. క్యామిల్ రైడ్ ఉంది. సో అలా మా క్యామెల్ రైడ్ కంప్లీట్ అయిందనమాట. నెక్స్ట్ ఈగల్ది ఫొటోస్ దిగుతున్నారు అక్కడ. సో పరిణితతోటి ఫస్ట్ ట్రై చేసాము. తను పట్టుకోమంటే ఫస్ట్ భయపడింది. మళ్ళీ కింద గ్రాసే ఉంది కదా, పర్లేదు జస్ట్ నా చేయి అందులో ఇన్సర్ట్ చేయడం కదా అని దిగింది. నెక్స్ట్ ఏమో జస్ట్ డైరెక్ట్గా హ్యాండ్ మీద పెట్టాము. చూడండి ఎట్లా భయపడుతుందో తను. సో నెక్స్ట్ 1 by 1 అట్లా దానితో ఫొటోస్ దిగాము అక్కడ. మా హస్బెండ్కి ఏంటంటే కొంచెం స్పెషల్గా దిగిపించారు. సో అక్కడ దాంతో అలా ఫొటోస్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ బైక్ దగ్గరికి వెళ్ళాము, బైక్ రైడింగ్ దగ్గరికి. సో ఇది ఎలా అంటే గ్రూప్గా పంపిస్తున్నారు అనమాట. 25 minutes టైమ్. చిన్నప్పుడు అనిపించేదాన్ని ఇట్లా మూవీస్లో కానీ అక్కడెక్కడ ఫొటోస్ వీడియోస్ చూసినప్పుడు ఇలా రైడ్ చేస్తే బాగుండు, మనం కూడా ఇట్లా పిక్స్ దిగితే బాగుండు అని ఒక చిన్న ఫీల్ ఉండేది. బట్ డ్రీమ్స్ కమ్ ట్రూ అంటారు కదా, అదే కావచ్చేమో. సో మేము కూడా అలా రైడ్కి వెళ్ళాము. మాతో పాటు వచ్చిన కపుల్ వీళ్ళే అనమాట.
సో కోయిన్సిడెన్స్ ఏంటంటే ఆ అమ్మాయి పేరు అశ్విని, నా పేరు కూడా అశ్విని అనమాట. సో మేము అలా రైడ్కి వెళ్ళాము. అండ్ నాకు కూడా స్కూటీ డ్రైవింగ్ వచ్చు కాబట్టి నేను మా హస్బెండ్ అడిగాను అనమాట. ఈవెన్ ఐ వాంట్స్ టు డ్రైవ్ అని చెప్పేసి అడిగాను. సో కొంచెం అతను డ్రైవ్ చేసి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను కూడా డ్రైవ్ చేశాను. బట్ అది ఫుల్ హెవీ వెయిట్, ఓన్లీ వన్ సైడే ఇట్లా లాగేస్తుంది అనమాట అది. బట్ ఎలాగైతే ట్రై చేశాను. ఇట్ ఈస్ ఆల్సో ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈ రైడింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక డౌట్ ఉండే. సో మేము ఉన్నది ముగ్గురం కదా, లైక్ నేను, సురేష్, పరిణీత ముగ్గురం ఉన్నాం కదా. సో ముగ్గురం ఒకటే బైక్ మీద వెళ్ళొచ్చా, లేదు ఇద్దరిద్దరిని అలౌ చేస్తారా, ఇట్లా ఏంటి అని ఆలోచించినాం. బట్ అక్కడ మా అడగగానే ఒప్పుకున్నారు వాళ్ళు కూడా. సో చిన్న పాపనే కదా అని. బట్ ఎక్కడం దిగడమే కొంచెం ఇబ్బంది అనిపించింది బైక్. అదర్ అంతా ఓకే, బాగానే ఉండే. సో నన్ను వదిలిపెట్టేసి ఇద్దరు తండ్రి కూతురు ఇద్దరు రైడ్కి వెళ్ళారనమాట. సో నేను వాళ్ళని వీడియోస్ తీస్తున్నాను. వాళ్ళ డాడీతో రైడ్ అంటే ఫుల్ హ్యాపీ తనకి. చూడండి అలా రైడ్కి వెళ్ళేసి ఇద్దరు వచ్చేసారు. అప్పుడే సన్సెట్ అయింది. ఎంత బాగుందో సన్సెట్ అక్కడ ఎడారిలో, చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ సన్సెట్కి ఫొటోస్ భలే వచ్చాయి. అండ్ అక్కడ అన్ని యాక్టివిటీస్ అయిపోయాక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి లోపలికి ఎంట్రీ ఇచ్చేసాము. అక్కడ ఒక ప్లేస్ చూసుకొని కూర్చున్నాం అనమాట మేము. స్నాక్స్ ఇచ్చారు ఫస్ట్. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు స్నాక్స్లు అట్లా ఇచ్చారు. సో స్నాక్స్ తినుకుంటూ కొంచెం అట్లా చిల్ అయ్యామన్నమాట మేము. ఫ్రెష్ అప్ అయితే అబ్బా ఫీలింగే వేరే. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిందనమాట. ఈ షో వచ్చేసి తనవరా షో అనమాట. ఇట్ వాస్ గుడ్, మంచిగా ఉండే. ఇట్లా లైవ్లో ఇట్లాంటి షోస్ చూడడం ఫస్ట్ టైం అనమాట ఇదే. సో గుడ్ ఎక్స్పీరియన్స్. అయితే స్టార్టింగే షారుఖ్ ఖాన్ లాగా పోజ్ ఇచ్చి స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయాక ఫైర్ షో ఉండే అనమాట. అది కూడా బాగుండే ఫైర్ షో. సో నెక్స్ట్ బెల్లీ డ్యాన్స్ ఉండే, ఇది లాస్ట్ షో. సో మాకు అప్పుడే డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు. బఫే సిస్టంలో ఉండే డిన్నర్ కూడా. సో మనకు నచ్చిన ఐటమ్స్ వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు. అండ్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని మేము రిటర్న్ అయిపోయాము. సో ఈ వీడియో ఎండ్ నుంచి నేను ఫొటోస్ యాడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.